ఇప్పుడు మన ఫ్యాక్టరీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన పేరు మీదే ఉంటాయి, అవి ఎవరికి సేల్ చేయబడవు. కానీ మన ఫ్యాక్టరీని ఒక 15 years to 30 years లీజుకి ఇస్తాం ఒక ప్రైవేట్ సంస్థకి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఫ్యాక్టరీని రెన్యువేషన్ చేయించుకొని యథావిధిగా రన్ చేస్తారు. రన్ చేసి వచ్చిన లాభాల్లో సమ్ పర్సంటేజ్ తీసుకుంటారు. కానీ దానికి సంబంధించినంత వరకు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అగ్రిమెంట్లో ఒక 3 కీ పాయింట్స్ అయితే ఉంటాయి. అవి నేను మీకు చెప్తా ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేట్ అయితే నిర్ణయించబడుతుందో, అంటే ఈరోజు 3300 నుంచి 3600 వరకు ఇస్తుందన్నమాట, ఆ రేటు మాత్రం రైతులకు చెల్లించాలి అనేది ఒక పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫ్యాక్టరీ ఏ కారణం చేతైనా ఆగిపోతే వితిన్ 3 months or 6 monthsలో మళ్ళీ ఫ్యాక్టరీ యథావిధిగా రైతులకి అప్పగించబడను అనే సెకండ్ పాయింట్ అయితే. మూడో పాయింట్ వచ్చేసరికి ఫ్యాక్టరీ ఏ కారణం చేతైనా నష్టాల్లోకి వస్తే ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులు అమ్మడానికి వీల్లేదని చెప్పేసి థర్డ్ పాయింట్. ఈ 3 points రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక బేస్ పాయింట్స్ కింద ఉంటుంది. ఎందుకంటే మన ఆస్తులు కానీ మన విలువలు కానీ ఎక్కడ కూడా మనం సేల్ చేయబడవు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ సంస్థ వస్తుంది, రెన్యువేషన్ చేయించుకుంటుంది, లాభాలకు మళ్ళీ తీసుకొని వస్తుంది, వచ్చిన లాభాలు తీసుకుంటుంది. సో లాభాలు రావాలంటే వచ్చే ప్లస్ పాయింట్స్ ఏమున్నాయో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. పీపీపీలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఆ మైనస్ పాయింట్లు కూడా చెప్తానండి. చలో, నమస్తే.